ఒకనాడు వివేకానందుడు ఊర్లో ఉన్న విద్యావేత్తలతో కూర్చొని చర్చిస్తూ ఉంటాడు. అక్కడికి దగ్గరలో ఒక స్కూల్ స్టూడెంట్ చెట్టు కింద నించొని డొనేషన్ కొరకై అందరినీ అర్థిస్తూ ఉంటుంది. డొనేషన్ కి సంబంధించిన వివరాలను ఒక పేపర్లో రాసి అది అందరికీ పంచడానికి ప్రయత్నిస్తుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ అటువైపుగా వెళ్లే ఊరు జనాలెవరూ దానిని పట్టించుకోరు. ఆ పాప నిరాశగా అలాగే నించొని ఉండడం దూరం నుండి వివేకానందుడు గమనిస్తూనే ఉంటాడు. కాసేపటికి వివేకానందుడు ఆ చిన్నారి వద్దకు వెళ్లి తన దగ్గరున్న ఒక పేపర్ని అందుకొని అందులో ఏముందా అని చదువుతాడు. చిన్నారి ఉద్దేశానికి ముగ్ధుడైనటువంటి వివేకానందుడు తనకి సహాయం చేయాలని అనుకుంటాడు. వివేకానందుడు తన చేతిలోని పేపర్ను నలిపి దాన్ని జనం వైపుగా విసురుతాడు. వివేకానందుడు చేసిన ఈ పనికి అమాయకంగా చూస్తూ నించుంటుంది ఆ పాప. ఇప్పటిదాకా ఇచ్చిన పేపర్లను నలిపి విసిరేసిన జనం తమ దగ్గర పడి ఉన్న ఈ నలిగిన పేపర్లలో ఏముందా అనే కుతూహలంతో దాన్ని విప్పి చదవటం ప్రారంభిస్తారు. వెంటనే అందులో ఉన్న ఉద్దేశాన్ని గమనిస్తారు ఊరు ప్రజలు. అనాథ పిల్లల కోసం ఆ చిన్నారి చేసే ప్రయత్నాన్ని గమనించి ఊరు ప్రజలంతా తలా ఒకంత సహాయపడతారు. వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే అనేది వివేకానందుడు ఇచ్చిన ఈ చిలిపి సలహాతో ఆ చిన్నారి తెలుసుకుంటారు.